నమస్కారం. మీరు చూస్తున్నది స్కై న్యూస్ తెలుగు. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జాల అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇటుక బట్టీలకు లీజుకు ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే బోనుల విజయచంద్ర సంచలన ఆరోపణలు చేశారు. ఒక పార్టీకి చెందిన బంటు దాసు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని ఆరోపించిన ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల కబ్జా అవుతుంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, చర్యలు తీసుకోకుండా గాడిదలు కాస్తున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక పార్టీ ముసుగులో ఉన్న బంటు దాసు వైసీపీకి చెందిన వ్యక్తి అని ఎమ్మెల్యే ఆరోపించారు. గత 4 నెలలుగా ఈ అంశంపై పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములని రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తారంటే డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో వారు పని చేయాల్సిందేనని. ఇంకా పని చేయకపోతే ఈరోజు వీళ్ళు చేయలేని అసహనాన్ని నాకేం చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంటు గాడిదలు కాస్తుందా లేకపోతే కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారా ఏం అర్థం అవ్వట్లేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్దే ఫెయిల్యూర్గా నేనైతే కన్సిడర్ చేస్తున్నాను.